మ్యామ్, బొడ్డులో ఆముదం అనేది ఎందుకు అంత వైరల్ అవుతుంది? ఆముదనుకున్న గుణం ఏంటంటే అది లోపలికెళ్ళిపోతది. మీ బోన్ లోపలికెళ్ళిపోతది. పొట్టకి రాసేవాళ్ళు. ఎందుకంటే పాలు తాగే పిల్లలకి సరిగ్గా డైజెషన్ కాక ఏడుస్తా ఉండేవాళ్ళు. బొటాక్స్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఫేస్‌కి రోజు నైట్ కొద్దిగా ఇలా డ్రాప్స్ లాగా తీసుకొని ఇట్లా జస్ట్ ఇలా రాసుకొని పడుకోండి. మార్నింగ్ చూడండి మీ ఫేస్. ఆముదము బొడ్డులో వేస్తే గనక చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అక్కడ నాడులు యాక్టివేట్ అవుతాయి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో, జనరల్‌గా ఆముదం గురించి మనం చాలా హెల్త్ బెనిఫిట్స్ వింటూ ఉంటాము. ఆముదం అమ్మ లాంటిది, అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది ఇట్లాగా. అయితే ఆముదము బొడ్డులో వేస్తే గనక చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అక్కడ నాడులు యాక్టివేట్ అవుతాయి. సో, వచ్చే అనారోగ్య సమస్యలు కూడా రాకుండా చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది ఇలా చెప్తూ ఉంటారు. సో, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్, నమస్తే అండి. నమస్తే మేడం. మీరు ఎప్పుడు చెప్తారు, ఇప్పుడు బొడ్డులో ఆముదం వేసుకుంటే కూడా అనారోగ్య సమస్యలు చాలా తగ్గిపోతాయి. ఒరిజినల్ ఆముదము ఎలా ఉంటుంది? దాన్ని ఎట్లా గుర్తుపట్టాలి? ఎట్లా వాడుకోవాలి? ఆరోగ్య లాభాలు ఏంటి? ఆముదం ఎలా ఉంటది అంటే వెగటుగా ఉంటుంది అనేది ఒకటి. అంటే ఏదైనా మనం చెప్పేటప్పుడు కూడా ఏంటి ఆముదం తాగిన మొహంలో పెట్టావేంటి అని అంటారు. అంటే ఆముదం తాగిన తర్వాత ఆ ఫేస్ కూడా చాలా చిరాగ్గా ఉంటుందన్నమాట. అది ఆముదం అలా ఉంటుంది అనేది మనది ఒక అభిప్రాయం అంతే. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒరిజినల్ ఆముదం కనుక అలా ఉండదు. అది డైరెక్ట్‌గా మంచిగా ఇలా స్పూన్‌తో కూడా తీసేసుకోవచ్చు. కమ్మగా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బావుంటుంది. కలర్ కూడా అంత మరీ డార్క్ కలర్‌లో కూడా ఉండదు. ఇలా కొంచెం షేడ్ ఉంటుందన్నమాట. యెల్లో అండ్ బ్రౌనిష్ షేడ్ ఉంటుంది. చిన్న పిల్లలు, చంటి పిల్లలున్నా, పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఇంట్లో ఖచ్చితంగా ఆముదం ఉండాలి. అందుకని ఆముదం ముందు తెచ్చుకొని పెట్టుకునేవాళ్ళు. లేతే పిల్లలకి ఆముదమే. ఆముదమే. డెలివరీ టైంలో కూడా ఆముదం కావాలి కాబట్టి ఆముదం వండించుకుని ఇట్లా పెట్టుకునేవాళ్ళు. మ్యామ్, మీరు చెప్పినట్లుగానే ఎప్పుడైనా మనము ఒకప్పుడు చంటి పిల్లల్ని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇలాంటి ఆముదం వాసన వచ్చేది. చాలా బాగుండేది. చంటి పిల్లలకి స్నానం చేపిచ్చేస్తాం కదా! స్నానం చేయించిన తర్వాత అంత ఆముదం తీసుకొని మాడికి పెట్టేవాళ్ళు ఇక్కడ. ఇట్లా 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 ఊరికే ఎల్లా అనేవాళ్ళు అనమాట. పిల్లలు కూడా పడుకునేవాళ్ళు. అలాగే పొట్టకి రాసేవాళ్ళు. ఎందుకంటే పాలు తాగే పిల్లలకి సరిగ్గా డైజెషన్ కాక ఏడుస్తూ ఉండేవాళ్ళు పిల్లలు. ఈ ఆముదం పొట్టకి రాసేవాళ్ళు. అది మనకు ఒక వాసన వచ్చేది. ఆముదం వాసన తెలిసేది. పురిటి ఇల్లు అని అంటారు కదా! ఒక రూమ్‌లో పెట్టి ఎవరిని వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. అంటే మా చిన్నప్పుడు మమ్మల్ని డెలివరీ అయిన తర్వాత ఇంటికి వస్తారు కదా! వచ్చిన తర్వాత ఆ గదిలోకి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. 21 డేస్ వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. తొందరగా ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి ఎవరైనా వెళ్ళాలంటే స్నానం చేసిన తర్వాత వెళ్ళి చూడాలే తప్ప జలుబు లేకపోతే ఇలాంటివి ఏమన్నా చిన్న చిన్నవి ఉన్నా బయట తిరిగి వచ్చినా కూడా కాళ్ళు చేతులు అన్నీ శుభ్రం కడుక్కొని అప్పుడు లోపలికి రావాలి. పిల్లలున్న ఇంట్లో చెప్పులతో, షూస్‌తో ఇలాంటివన్నీ ఉండేవి. అంటే హెల్తీగా ఉండాలి అని చెప్పేసి. ఇంత హైజీన్‌గా ఉండేవాళ్ళు అప్పట్లో. ఇప్పట్లో కాదు. ఇప్పుడు ఊళ్ళో కెమికల్‌తో క్లీన్ చేసుకొని హైజీన్ అని అనుకుంటున్నాం. ఇప్పుడు న్యాచురల్ దాంట్లో ఉండేవాళ్ళు. సో, ఈ ఆముదము ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండేది. నొప్పులున్నాయి, ఆముదం ఇచ్చేవాళ్ళు. మోషన్ సరిగ్గా అవ్వలేదు, మలబద్ధకంగా ఉంది, ఆముదం ఇచ్చేవాళ్ళు. తలకి ఖచ్చితంగా వారానికి 1, 2 సార్లు ఆముదమే రాసేవాళ్ళు. ఈవెన్ బయటికెళ్ళే వాళ్ళు కూడా ఆముదం రాసుకునే వెళ్ళేవాళ్ళు తలకి. ఇది ముఖ్యంగా వేసవికాలంలో బాగా వాడేవాళ్ళు ఆముదాన్ని. చల్లగా ఉంటది అని చెప్పి బాగా వేడికి ఇంత ఆముదం తీసి ఇట్లా ఇలా అనేవాళ్ళమాట. అంటే చల్లగా ఇట్లా ఇలా దిగుతున్నట్టుగా మనకు అనిపించేదన్నమాట. హాయిగా చల్లగా ఉండేది. మంచి నిద్ర వచ్చేసేది. ఆముదం రాసారు అంటే ఇంకా నిద్ర వచ్చేస్తదన్నమాట. పడుకునేవాళ్ళు. ఇంకా వంటల్లో వాడేవాళ్ళు బాగా. పప్పు, ఆకుకూర వండినప్పుడు దాలి అని మీకు తెలుసో తెలీదో. మాకు బాగా చిన్నప్పుడు తెలుసు. తర్వాత అందరూ మానేశారు. కుంపటిలాగా ఉండేదన్నమాట. ఒక కుండ పగిలిపోయింది ఉంటది కదా! దాంట్లో బొగ్గులేసి అంటించి పిడకలేసి పెట్టేవాళ్ళు. ఒట్టి పిడకలు వేడి మీదే పాలైపోయిన వెంటనే పప్పు పెట్టేవాళ్ళు. అది మెల్లగా ఉడుకుతా ఉండేదన్నమాట వంట అయ్యే వరకు. ఆ పప్పు అలా మెల్లగా ఉడుకుతది. ఎప్పుడు దాలి మీద పెట్టిన పప్పు. దాంట్లో అంత ఆముదం వేసేవాళ్ళు. ఇంకేం వేసేవాళ్ళు కాదు. ఆ పప్పు తింటే ఎంత రుచిగానో ఉండేది. ఇంకా చాలా ఇంకేం వద్దు అని అనిపించేది. ఆ పప్పు తింటుంటే అంత టేస్టీగా ఉండేది. ఈ అల్లోపతి విధానము, ఈ మెడిసిన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ పాతవన్నీ కూడా మర్చిపోయారు.
చెప్పినా కూడా ఇప్పుడు వినే దాంట్లో లేరన్నమాట. ఇప్పుడు పిల్లలకి కడుపు నొప్పి వస్తే గ్రైప్ వాటర్ పట్టండి, లేకపోతే ఇంకా వేరే అదర్ ఇవి వచ్చేసినాయి కాబట్టి అవి ముందే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి పిల్లలు ఈ ఏజ్లో ఇవి ఇవ్వండి అని. సో మనం కూడా మర్చిపోయాం. ఆముదం అనేది అదేదో మనం వాడాల్సింది కాదు అన్నట్టుగా మనం మర్చిపోయాం. ఆముదము ఇంట్లో ఉంటే మనకి ఒక డాక్టర్ మన ఇంట్లో ఉన్నట్టే. అంటే చిన్న వాటికి మనకు ఈ కాల్షియం బాడీ ఆముదంలో ఉన్న కాల్షియం చాలా వాటిల్లో ఉంటుంది. కూరగాయల్లో ఉంటుంది, వంకాయలో ఉంటుంది, సొరకాయలో ఉంటుంది, పాలల్లో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది కాల్షియం. కానీ బాడీ ఎంత తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్ కదా. బాడీ ఎంత అబ్జర్వ్ చేస్తుంది, దేంట్లో నుంచి బాగా అబ్జర్వ్ చేస్తుంది అంటే ఈ ఆముదంలో నుంచి అబ్జర్వ్ చేస్తుంది. ఆముదం ఎంత తీసుకుంటే అదేమి ఎక్కువ తీసుకునేది కాదు. ఎక్కువ తీసుకుంటే ప్రమాదం. అది కొద్దిగా తీసుకోవాలన్నమాట. ఆముదం ఏ మాత్రం ఎక్కువ తీసుకున్నా కూడా అది పాయిజన్ లాగా పనిచేస్తుంది. మ్యామ్, బొడ్డులో ఆముదం అనేది ఎందుకు అంత వైరల్ అవుతుంది? ఆముదానికి ఉన్న గుణం ఏంటంటే అది లోపలికి వెళ్ళిపోతుంది, మీ బోన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు ఈ బోన్ ఉంది, ఇక్కడ నొప్పి ఉంది, ఇక్కడ రాసిస్తే లోపల కింద, అంటే కింద ఉన్న లేయర్స్ అన్నిటిని దాటి మీ నర్వ్స్ లోపలికి, మీ బోన్ లోపలికి పెనిట్రేట్ అవుతుంది ఆముదానికి ఉన్న గుణం. ఇప్పుడు నువ్వుల నూనె బొడ్డులో వేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి నూనె వేసుకోవచ్చు, లేకపోతే ఇంకో నూనె, ఎన్నో నూనెలు చెప్తారు కదా. ఈ నూనెలన్నీ బోన్ లోపలికి వెళ్ళే అవకాశం లేదు. ఇది చాలా మళ్ళీ పెద్ద ప్రాసెస్. ఇప్పుడు మేము థెరపీస్ చేస్తాం కదా, ఆయిల్ థెరపీస్ చేసేటప్పుడు కొన్ని హెర్బల్స్ కాసి అవి రెగ్యులర్గా అలా ఇస్తూ ఉంటే మెల్లగా వెళ్తుంది. కానీ ఈ ఆముదం మాత్రం అలా వెళ్ళదు, లోపలికి వెళ్ళిపోతుంది అనమాట డైరెక్ట్. ఇప్పుడు ఏమకి ఇరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు చిన్న ఫ్రాక్చర్స్ జరుగుతాయి, వాటికి ఏమంటారంటే రెస్ట్లో పెట్టండి, దానికి అదే అతుక్కుంటుంది అని చెప్తారు. మీరు జస్ట్ ఈ ఆయిల్ రోజు అట్లా ఒక ప్యాక్ లాగా వేసేసారు అనుకోండి, అది అతుక్కుపోతుంది. అంటే బోన్ లోపలికి వెళ్ళిపోద్ది, పెయిన్ తగ్గుతుంది. ఏదైనా వాచింది, లేకపోతే పడిపోయారు, ఏదైనా చిన్న దెబ్బ తగిలింది, జస్ట్ అది అప్లై చేసేయండి, తగ్గుతుంది. ఇంకొకటి కంటిన్యూస్గా సివియర్గా అప్పుడు మోకాళ్ళు అరిగిపోయినాయి, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, దాని కంప్రెషన్ ప్యాక్ అంటే కొంచెం కాటన్ మీద దూది మీద వేసుకుని ఎక్కడైతే బాగా పెయిన్స్ వస్తున్నాయో అక్కడ ప్యాచ్ లాగా మాట వేసేసారనుకోండి, నొప్పులు తగ్గుతాయి. రెగ్యులర్గా చేస్తూ ఉంటే నొప్పులు తగ్గుతాయి. నాభిలో వేసుకున్నారనుకోండి, రోజు నాభిలో వేసుకోవడం వల్ల ముఖ్యంగా మలబద్ధకం ఉండదు. ఇంకొకటి ఏంటి అంటే డైజెషన్ బాగా అవుతుంది, అసిడిటీ, అల్సర్స్ అలాంటివి బాగా తగ్గుతాయి, బ్లోట్ అవ్వడము అలాంటిది ఉండదు. ఇప్పుడు ఇది అదే మీరు కళ్ళ మీద రాసుకున్నారనుకోండి, కనురెప్పల పైన కొద్దిగా రాసుకున్నారనుకోండి, నైట్ పడుకునే ముందు మీ ఆ బ్లర్నెస్ అంతా పోతుంది, ఆ క్లారిటీ ఉంటుంది అన్నమాట. కొంచెం బ్లర్ అవుతుంది నాకు, ఇంకా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలేమో, చూపించాలేమో అనిపించినప్పుడు ఒక 4-5 రోజులు అలా ప్యాక్ లాగే వేసుకోండి, మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. కంటిన్యూస్గా వేసుకోండి కొన్ని రోజులు, మీకు నష్టమే ఉంది. ఇంకోటి మంచి నిద్ర పడుతుంది. మీరు రాసుకుని చక్కగా రాసి పడుకున్నారంటే, ఇంకా అసలు నిద్ర పట్టట్లేదు అంటే తలకు కూడా రాసుకుని, కొంచెం కళ్ళకు కూడా రాసుకుని పడుకున్నారంటే మంచి నిద్ర పడుతుంది. ఇంకా స్కిన్కి ఇది ఎంత బాగా ఉపయోగపడుతుంది అంటే పొడి కింద రాలిపోతూ ఉంటుంది. రోజు కనుక చక్కగా అప్లై చేసుకుంటూ ఉంటే మెత్తపడిపోతుంది స్కిన్, ఆ డ్రైనెస్ పోయి మనకి నొప్పి కూడా తగ్గుతుంది, ఇచ్చింగ్ కూడా తగ్గుతుంది. ఏం లేదు, అంత బాగానే ఉంది అంటే ఇవి అప్లై డైరెక్ట్లీ స్కిన్, ఫేస్కి. బొటాక్స్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఫేస్కి రోజు నైట్ కొద్దిగా ఇలా డ్రాప్స్ లాగా తీసుకుని, ఇట్లా ఫింగర్స్ మీద ఇట్లా తీసుకుని మంచిగా ఇలా అప్వర్డ్స్ అంత అండర్ ఐ, ఈ ఫోర్ హెడ్ ఇదంతా మంచిగా, ఎక్కువ మసాజ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా రాసుకొని పడుకోండి, మార్నింగ్ చూడండి మీ ఫేస్ ఎలా ఉంటుందో. రెగ్యులర్గా చెయ్యండి మీరు, మీ ఫేస్లో మీకు ఆ స్కిన్ తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకే అంటే అది న్యాచురల్ బొటాక్స్ అని చెప్తాం. ఏదైనా కణుతుల మీద కూడా వేస్తే అది ఎక్కడైనా మనకి ఎక్స్ట్రా గ్రోత్ లాగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట, చిన్న గడ్డలు లాంటివి పెరుగుతూ ఉంటాయి. ఈవెన్ పసుతో ఫామ్ అయిన గడ్డలకు కూడా ఇది మనం కాటన్ మీద వేసి, దూది మీద వేసి ఒక ప్యాచ్ లాగా వేస్తే కూడా అది పగిలిపోయి లోపల ఉన్న పసు అంతా కూడా వచ్చేసి మార్క్ లేకుండా తగ్గుతుంది. తర్వాత ఎక్కడైనా రిస్ట్, బాడీలో ఎక్కడైనా రావచ్చు. ఇలాంటివి కూడా రోజు రెగ్యులర్గా దానికి ప్యాక్ లాగా వేసేస్తే కొంచెం కాటన్ మీద ఎక్కువసేపు పెట్టుకోవాలి. అంటే ఇలా పెట్టేసి అరగంటలో తీయడం కాకుండా, మేము ఎందుకు నైట్ సజెస్ట్ చేస్తానంటే పెట్టుకుని పడుకున్నాం అనుకోండి, సో ఎక్కువ అవర్స్ ఉండొచ్చు కదా. తర్వాత సిస్ట్, ఫైబ్రాయిడ్స్ అంటే మనకి ఓవరీస్లో సిస్ట్ కానీ, లేకపోతే యూట్రస్లో సంబంధించిన, గర్భాశయానికి సంబంధించిన, ఓవరీస్కి, అండాశయాలకు సంబంధించిన సమస్యలు ఏదైనా సరే మీరు ఈ లోయర్ అబ్డామిన్కి కింద ప్యాక్ లాగా వేసేసుకోవాలి.
ఇర్రెగ్యులర్ పీరియడ్సా, మీ కింద పొట్టకి ప్యాక్ లాగా వేసేసుకోండి. ఏమన్నా పీసీఓడి ప్రాబ్లం ఉందా వేసుకోండి, పీసీఓఎస్ ప్రాబ్లం ఉందా వేసుకోండి, విపరీతమైన క్రాంప్స్ వస్తున్నాయా మీకు ప్యాక్ వేసుకోండి. సో ఈ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మెల్లగా అంటే కంటిన్యూస్గా వేసుకోవాలి. కనీసం మీకు ఒక రిజల్ట్ రావాలి అని అంటే ఇప్పుడు ఫైబ్రాయిడ్ సిస్ట్ అలాంటివి ఉన్నాయి, ప్యాక్ ఎన్ని రోజులు వేయాలండి అని అడుగుతారు. వేసుకోండి 2-3 నెలలు, నష్టమే ఉంది. రాత్రి పడుకునేటప్పుడు ఇది పెట్టేసుకొని పడుకుంటామే కదా, మార్నింగ్ తీసేయడమే. ప్యాక్ అంటే ఒక క్లాత్ మీద కొంచెం ఆముదం అబ్డామెన్కి అంటే ఇంత కాటన్ మనకి మెడికల్ షాప్లో దొరుకుతుంది, సర్జికల్ కాటన్ దొరుకుతుంది మంచిగా. ఆ కాటన్ తెచ్చుకుని మీకు ఎంత కావాలంటే మోకాలకి వేసుకోవాలనుకోండి అంత ముక్క కట్ చేసుకోవడమే. అంత ఒక ప్లాస్టిక్ పేపర్ కూడా కట్ చేసుకుని దానిపైన ఇది పెట్టుకుని ప్యాచ్ లాగా వేసేసుకుని ఏదైనా కట్టేసుకుంటే అయిపోతుంది, ఇంకా కదలదు. మార్నింగ్ లేచి తీసేయచ్చు. ఒక్కసారి మనం దూది మీద వేసి పెట్టే ప్యాక్ ఏదైతే ఉందో అది మీకు వారం నుంచి 10 రోజుల వరకు వస్తుంది. అది మీరు పడేయాల్సిన అవసరం లేదు, యూజ్ చేసుకోవచ్చు. 1 వీక్ యూజ్ చేసుకోవచ్చు. దాని మీద మధ్యలో కొంచెం 2-3 డ్రాప్స్ వేస్తే చాలు. చాలా మంది మనల్ని ఫోన్ చేస్తూ ఉంటారు, మీరు ప్యాక్ కూడా అమ్మచ్చు కదా ఎందుకు అని. ప్యాక్ అమ్మచ్చు, కానీ ఆ ప్యాక్స్ ఏవైతే రెడీమేడ్ వస్తాయో అవి మీరు వేసుకుంటే అది ఎన్ని రోజులు వేసుకుంటారు, ఎన్నిసార్లు ఉతుకుతారు దాన్ని. ఇదైతే మనం హ్యాపీగా డస్ట్బిన్లో వేసేయచ్చు, మళ్ళీ ఫ్రెష్గా కట్ చేసుకుని వేసుకోవచ్చు. మంచి హైజీన్గా కూడా ఉంటుంది. కాబట్టి నేను చెప్తా అది మీరే వేసుకోండి, ప్యాక్స్ కొనకండి, అవి కూడా కొనకండి అని చెప్తాను. సో ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. తర్వాత క్యాన్సర్ ట్యూమర్స్ ఉంటాయి, బ్రెయిన్ ట్యూమర్ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, కిడ్నీ అవ్వచ్చు, ఎనీ ప్లేస్లో ఏదైనా ఒక ట్యూమర్ ఉంటే అంతే ప్యాక్. ఒకవేళ సపోజ్ బ్రెయిన్ ట్యూమర్ ఉందని అనుకోండి, ఇంతే మొత్తం ఈ స్కాల్ప్ అంతా కవర్ చేసేసుకోండి, ఆ ప్యాక్ లాగా వేసేసుకోవాలి. నైట్ అంతా ఉంచుకోండి, తీసేసేయండి. నా దగ్గర చాలా మంది ఉన్నారు, కొంతమంది నన్ను కలిసి సజెస్ట్ చేస్తే వేసుకున్న వాళ్ళు ఉన్నారు, వీడియో చూసి వేస్తే బాగుంటుంది అని ఉన్న వాళ్ళు ఉన్నారు, పూర్తిగా తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకుంటూ కూడా మీకు ఈ ఎక్స్టర్నల్ గ్రోత్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు చాలా మంది కీమోస్ తీసుకుంటారు, అన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే బర్నింగ్, తర్వాత డ్రైనెస్ ఇలాంటివి ఉంటాయి, కిడ్నీలో స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్. ఇలా స్టోన్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా గాల్ బ్లాడర్ అంటే రైట్ సైడ్ ఇక్కడ ఈ లివర్ కింద రిబ్స్ దగ్గర వేసుకోవాలి. కిడ్నీస్ అయితే కిడ్నీ వెనక ఏ కిడ్నీ మీకు స్టోన్స్ ఉన్నాయో వేసుకోవాలి, కానీ కంటిన్యూగా వేసుకోవాలి. కనీసం ఒక 3-4 నెలలు వేసుకుంటే మీకు స్టోన్స్ కనపడు. మనంటే ఏదో 10 రోజులు వేసేసి ఇదేమీ లోపలికి ఇవ్వట్లేదు కదా, మనం పైన ఎక్స్టర్నల్ బయట నుంచి ఇస్తున్నాం. కాబట్టి ఈ కంప్రెషన్ ప్యాక్స్ అంటాం అన్నమాట ఇవి, ఈ క్యాస్టర్ ఆయిల్తో. ఇది గంధర్వ బీజం అని అంటాం. క్యాస్టర్ ఆయిల్ విత్తనాలు ఉంటాయి కదా, గింజలు, గంధర్వ బీజం ఉంటాయి. అలా గంధర్వ బీజాలు ఇంకొక 5 రకాలు ఉన్నాయన్నమాట. ఈ 5 రకాల బీజాలతో మనం చేస్తున్నాం, అందుకే ఇది గంధర్వ తైలం అని పెట్టాము. ఎందుకు వేరే, ఇప్పుడు చాలా మంది చూసి మీరు చెప్పారు, మీరు మాట్లాడినప్పుడు అప్పుడు ఆముదము మీరు చెప్పారండి మేము వేసుకున్నాం మాకు పని చేయట్లేదు, అలా కాదు. మామూలుగా ఏదో వండేసిన వంట ఆముదం అది కాదు, ఇది మనం ప్రత్యేకించి వాటికంతట అవే పెరిగినవి అవి తీసుకువచ్చి మనం అది కూడా బాగా హైట్స్ లో కొండల మీద అవి తీసుకువచ్చి, మా ఆముదాలకి అసలు ఏమీ వేయరు, అవి ఉరికే జల్లు వస్తే అవే వచ్చేస్తాయి. కానీ మనం వేసినవి వేరు, వాటికంతట అవి పెరిగిన దాంట్లో మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. ఆ ప్రాసెస్, ఆ ట్రెడిషనల్ ప్రాసెస్ ఇదంతా కలిపి 5 బీజాలు అంటే 5 రకాల విత్తనాలు కలిపి మనం చేస్తాం. ఇది నేను ఏది చెప్పానో అదే రిజల్ట్ వస్తుంది. ఆముదానికి మించిన నూనె లేదు. అంటే ఏంటి, నాభిలో వేసుకునే నేను ఇంకా దీని తర్వాత ఏదైనా. ఇప్పుడు మీరు ఈ ప్రాబ్లం ఉంటే నువ్వుల నూనె వేసుకోండి, ఈ ప్రాబ్లం ఉంటే కొబ్బరి నూనె వేసుకోండి, ఇది ఉంటే ఇంకేం అవసరం లేదు. అసలు ఆముదం గురించి చెప్పాక దీని గురించి చాలా చాలా వీడియోసే వచ్చాయి. అవును, అంతవరకు అసలు ఆముదం మాట్లాడలేదు, ఎవరు డిస్కస్ చేయలేదు. అవును, ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆముదం మాట్లాడుతున్నారు. నేను ఈ ఆముదం గురించి నేను చెప్పినప్పుడు ఒక చెన్నై నుంచి, కేరళ నుంచి సిద్ధ వైద్యులు వాళ్ళు, చాలా ఓల్డ్ ఏజ్ మాట, ఎవరో కొంచెం తెలుగు వచ్చిన వాళ్ళు ఈ వీడియో చూపించారట. చూపిస్తే వాళ్ళు నాకు ఫోన్ చేసి మాట్లాడారు, ఇది ఎలా, మీరు అసలు దీన్ని ఎలా తీసుకొచ్చారు, ఎందుకంటే మేము ఎప్పటి నుంచో దీని గురించి మేము బయటికి తీసుకురావాలి అని అనుకుని మేము తీసుకురాలేకపోతున్నాం, మేమే కలిపి ఇవ్వడమే తప్ప మీరు ఇది వాడండి అంటే ఎవ్వరూ వినలేదు, మీరు చాలా బాగా తీసుకొచ్చారమ్మా, నిజంగా ఆముదం గురించి ఇంత బాగా చెప్పిన మీరే మాట్లాడారు అని చెప్పేసి
ఆముదం ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే Head to మేము toe చిన్నప్పటి వరకు. నుంచి చూసాం. మా నాయనమ్మ కిచెన్‌లో వంటగదిలో అప్పుడు సెపరేట్‌గా ఉండేవి కదా! సీసాకి ఇట్లా తాడు కట్టి ఇట్లా ఆ. వేలాడగట్టి ఉండేది. సో, ఆముదం చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఇది పడని వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే సపోజ్ ఏదైనా ర్యాషెస్ లాగా రావడం లేకపోతే అంతేగాని ఇది ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు. తక్కువ ఇంటర్నల్ గా మోతాదులో చాలా తీసుకోవాలి. తక్కువ తీసుకుంటారు. అవును. సో ఎక్స్టర్నల్ అప్లికేషన్ లాగా తీసుకున్నప్పుడు ర్యాష్ వస్తే కనుక వాళ్ళు వాడుకోవడం ఆపేయచ్చు. అది తెలిసిపోతుంది. కొంచెం అవును. ఇలా ప్యాచ్ టెస్ట్ చేసుకుని ఏమైనా సెన్సిటివ్ స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు కొంచెం చూసుకోవాలి. బానే ఉందంటే నో ప్రాబ్లం. బయట ఆముదంకి మీ ఆముదంకి తేడా ఏంటంటే ఇది పూర్తిగా కొండల నుంచి తీసుకున్న గంధర్వ బీజాలతో బీజాల తయారు నుంచి చేసింది. తయారు చేసింది. ఇది కాంబినేషన్ ఆఫ్ ఆయిల్. చాలా రకాల హర్బ్స్ ఉంటాయి దీంట్లో. అంతేకాదు అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. బొడ్డులో ఆముదం వేసుకుంటే నాడులు యాక్టివేట్ అవుతాయి, అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి, చక్రాస్ ఓపెన్ అవుతాయి, గట్ హెల్త్ బాగుంటుంది. ఇలా అనేక రకాలుగా చెప్తుంటారు. గ్యాస్ట్రిక్ సమస్య అందరినీ ఇబ్బంది పెట్టే సమస్య, అది కూడా తగ్గిపోతుంది. సో కాన్స్టిపేషన్ ఉంది అన్నప్పుడు వాళ్ళు ఏమి ఇంటర్నల్గా తీసుకోవాల్సిన పని లేదు. బొడ్డు చుట్టూ ఆ కొంచెం ఆముదాన్ని మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా పనిచేస్తుందని కూడా చెప్తూ ఉంటారు. ఒకటేమిటి, అనేక రకాల అనారోగ్య సమస్యల్ని తగ్గిస్తుంది. ఏదైనా ఒక ఔషధం ఉంది, ఒక ఆయిల్ని మనం ఔషధంలాగా వాడతాము అంటే అది ఆముదమే. ఒకప్పుడు దీన్ని నిజంగా అందరి ఇళ్ళలో ఉండేది, కనుమరుగైపోయింది. కానీ మళ్ళీ మీరు అది ఇనిషియేట్ తీసుకొని మళ్ళీ తీసుకురావడం జరిగింది. ఇది వండిన ఆముదము చాలా చక్కటి ఆరమో ఉంటుంది. మనకి ఆ డిఫరెన్సే తెలుస్తుంది ఎట్లా ఉంటుంది. నార్మల్గా బయట దొరికే ఆముదం, ఇక్కడ అరుణయోగ ఆముదం అని. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు.